తలకాయ కూర చేయడానికి ముందుగా ముక్కలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి తీసుకొని తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 1/2 kg మటన్కి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు. ఈ మొత్తం కొంచెం వేగాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. చూడండి, నేను ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. దీంట్లోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో మనం కుక్కర్లో కొంచెం ఉప్పు వేసుకున్నానండి, చూసి వేసుకోవాలి. సాల్ట్ నేను కల్లుప్పు తీసుకున్నాను. కొంచెం తొందరగా టమాటాలు ఉడుకుతాయని ఉప్పు చూసి తీసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడాలండి. కొంచెం సేపు దగ్గర పడే వరకు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. ఇప్పుడు రాగి సంకటికి రైస్ కడిగి తీసుకున్నానండి. నేను 1/2 కప్ రైస్ తీసుకున్నాను. 1/2 కప్కి ఒక 3 కప్స్ తీసుకున్నానండి వాటరు. ఇప్పుడు రాగి ముద్దకి రాగి పిండిని కలుపుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని తీసుకున్నాను. దీన్ని వాటర్తో కలుపుకోవాలి. ఎందుకంటే పిండి మొత్తం ఉండలు కట్టకుండా వాటర్తో తీసుకోవాలి. ఇట్లా వాటర్తో మొత్తం ఈ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా రైస్లో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి. కొంతమంది రైస్ అయిపోయిన తర్వాత కూడా పిండి దాంట్లో వేసేస్తారు. అప్పుడు కొంచెం ఉండలు కట్టిద్ది. ఇట్లా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది పిండి. చూడండి, ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు టమాటా వేగిందో లేదో చూద్దామండి. ఇదిగోండి, ఈ విధంగా టమాటా మొత్తం కొంచెం దగ్గర పడింది. ఉల్లిపాయ టమాటా ఇట్లా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ముక్కలు వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ధనియాల పొడి 1 స్పూను, కారం తగినంత, ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం దగ్గర పడాలండి. చూసారు కదా, టమాటా కూడా మొత్తం బాగా ఉడికింది. ముక్కలు వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వాటర్ నేనేం సపరేట్గా వేయలేదండి. ఆల్రెడీ ఉడికించిన దాంట్లోనే కుక్కర్లోనే వాటర్ ఉన్నాయి. అవి నేను పడేయలేదు, అవే తీసుకున్నాను. కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు బ్రెయిన్ కర్రీ చేసుకోవడానికి చూడండి, ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. దాంట్లో ఇదిగోండి బ్రెయిన్, మటన్తో పాటే బ్రెయిన్ ఇస్తారు కదా, అది నేను ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సినంత నూనె తీసుకుంటున్నాను. నూనె కొంచెం వేడెక్కినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇది వేగిన తర్వాత కొంచెం పసుపు తీసుకుంటున్నాను.
ఇదంతా కొంచెం వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బ్రెయిన్ని ఇలా వేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అయిపోతుందండి. బ్రెయిన్ సేమ్ ఎగ్ ఫ్రై లాగే ఉంటుంది. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా కారం. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్లో ఇది అయిపోతుందండి ప్రాసెస్ అంతా. చూడండి, ఆయిల్ ఆనియన్స్కి మొత్తం ఆ ఫ్రైకి మొత్తానికి సపరేట్ అయింది. ఫ్రై అయిపోయినట్టే. ఇది కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. అంతే అండి, చాలా ఈజీగా ఫ్రై కూడా చేసేసాను. ఇవన్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ ఉడికినట్టే. ఒకసారి మళ్ళీ ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొంచెం చిక్కబడిందండి కర్రీ. చూడండి, ఇలా దగ్గర పడింది కర్రీ. అంతే అండి, ఈజీగా తలకాయ కూర చేసుకోవచ్చు. దీంట్లో నేను ఎక్కువ గరం మసాలా కానీ ఏవి వేయలేదండి. నేను ఎక్కువగా వాడను మసాలాలు, చాలా తక్కువ వాడతాను. అంతే అండి, ఎంతో ఈజీగా తలకాయ కూర చేసుకోవచ్చు. ఇప్పుడు రాగి సంకటికి అన్నం ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, అన్నం మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న రాగి సంకటిని ఇలా రైస్లో పోసేసుకోవాలి. ఈ మొత్తాన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి కాగబెట్టి చల్లార్చుకున్న నెయ్యి రాసుకుంటున్నానండి. నెయ్యి ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్నంతా ఇదిగోండి ఇలా రాయి ముద్దని, కాలుతుంది కదా చేతితో చేయలేక ఇలా గిన్నెతో నేను రాగి ముద్దని తయారు చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా రాగి ముద్దని ప్రిపేర్ చేసుకున్నాను. అంతే అండి, మిగిలిన వాటిని కూడా ఇంతే ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఈజీగా రాగి సంకటిని కూడా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేద్దాం. మటన్లోకి కానీ తలకాయ కూరలోకి కానీ రాగి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా రెసిపీ రెడీ.